Hi, welcome to SVMS channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 6A complete అయిపోయింది. Exercise 6th C. So 6th C introduction అయిపోయిందమ్మా. లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి ఒకసారి. 6th C లో ప్రాబ్లమ్స్. సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? cos 100 degrees into cos 40 degrees plus sin 100 degrees into sin 40. సో ఫస్ట్ ఫార్ములా చదివారమ్మా. ఒకసారి చూడండి, ఇది ఎలా అట్లా ఉంది, ఏ ఫార్ములాలో ఉంది? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంచండి. కాస్ ఏ కాస్ బి, ఏ బి కూడా ఇక్కడ సేమ్, ఇక్కడ 100 ఇక్కడ 100, సో బి 40 40 కదా. సో కాస్ ఏ కాస్ బి, సో ఫార్ములా సొల్యూషన్ చూడండి. సో కాస్ 100 degrees ఇంటూ కాస్ 40 ప్లస్ సైన్ 100 ఇంటూ సైన్ 40 కదా. సో కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఒకసారి అప్లై చేయండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఓకేనా. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఆఫ్ ఏ అంటే 100 మైనస్ 40, ఓకేనా. సో కాస్ 100 మైనస్ 40 అంటే కాస్ 60. సో కాస్ 60 degrees వాల్యూ ఎంతమ్మా? 1/2, ఓకేనా. అర్థమైందమ్మా ప్రాబ్లం? చూడండి, చాలా ఈజీగా ఉంది కదా. చూడండి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది. కాస్ 100 కాస్ 40, సో సేమ్ ఏబీలు ఇక్కడ కూడా ఈక్వల్. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఓకేనా. కాస్ ఆఫ్ ఏ అంటే 100, బి అంటే 40, సో 100లోంచి 40 తీస్తే ఎంత? 60. కాస్ 60 వాల్యూ 1/2, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ప్రాబ్లం? కాట్ 55 degrees ఇంటూ కాట్ 35 degrees minus 1 whole by cot 55 plus cot 35, ఓకేనా. చూడండి, ఇది కూడా సింప్లిఫై చేయాలి, ఈ వాల్యూ కూడా సింప్లిఫై చేయాలి. cot 55 ఇంటూ cot 35 మైనస్ cot 55 ప్లస్ cot 35. చూడండి, ఇది ఎట్లా ఉంది, ఏ ఫార్ములాలో ఉంది? cot b cot a మైనస్ 1/cot b ప్లస్ cot a. సో ఫార్ములా ఏంటి? cot ఆఫ్ a ప్లస్ b, ఓకేనా. చూడండి సొల్యూషన్. సో ఒకసారి ప్రాబ్లం మళ్ళీ రాయండి. cot 55 degrees ఇంటూ cot 35 మైనస్ 1/cot 55 ప్లస్ cot 35, ఓకే. సో ఫార్ములా ఎట్లా ఉంది? cot b cot a మైనస్ 1/cot b ప్లస్ cot a. సో ఫార్ములా ఏంటి? cot ఆఫ్ ఏ మైనస్ బి, ఓకేనా. cot ఆఫ్ ఏ మైనస్ బి. సో cot ఆఫ్ ఏ అంటే ఎంత? 55 మైనస్ 35. సో cot 55 మైనస్ 35 అంటే ఎంతమ్మా? సో cot ఆఫ్ ఏ మైనస్ cot a cot b మైనస్ 1/cot ఆఫ్ ఏ ప్లస్ బి కదా ఫార్ములా. cot b cot a మైనస్ 1/cot b ప్లస్ cot a, cot ఆఫ్ ఏ ప్లస్ బి కదా ఫార్ములా. సో 55 ప్లస్ 35, సో ఎంతమ్మా? 90 కదా, 90 degrees. cot 90 వాల్యూ ఎంత? cot 90 degrees వాల్యూ, సో 0. అర్థమైందమ్మా? cot b cot a మైనస్ 1/cot b ప్లస్ cot a. సో cot ఆఫ్ ఏ ప్లస్ బి, అది బి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ అన్నా ఒకటే కదా. సో cot ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 55 ప్లస్ 35, సో 90. cot 90 వాల్యూ 0, ఓకేనా. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటి ఇచ్చారు చూడండి ఒకసారి. tan ఆఫ్ చూడండి, tan ఆఫ్ ఇది కూడా సింప్లిఫై చేయవలసిన వాల్యూనే. π/4 ప్లస్ తీటా ఇంటూ tan ఆఫ్ π/4 మైనస్ తీటా. చూడండి, tan ఆఫ్ π/4 ప్లస్ తీటా.
ఫస్ట్ ఇది ఎలా ఉంది, tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములాలో ఉంది కదా. tan ఆఫ్ a ప్లస్ బి వేసేయండి. tan ఆఫ్ π/4 ఎలా ఉంది, tan ఆఫ్ a ప్లస్ బి కదా. tan ఆఫ్ a ప్లస్ బి అంటే tan a ప్లస్ tan b, ఓకే, బై 1 మైనస్ tan a tan b కదా. ఫార్ములా వేస్తున్నానమ్మా, డైరెక్ట్ వేసాను. ఫార్ములా వేయమంటారు ఒకసారి. tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా వేయనా, చూడండి ఇక్కడ వేస్తాను. tan ఆఫ్ a ప్లస్ బి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో tan ఆఫ్ a మైనస్ b అయితే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b, ఓకేనా, ఇంటూ tan ఆఫ్ π/4 మైనస్ థీటా. సొల్యూషన్ tan ఆఫ్ π/4 మైనస్ థీటా. చూడండి, tan ఆఫ్ π/4 మైనస్ థీటా అంటే tan a మైనస్ tan b బై ఏమవుతుంది, డినామినేటర్ ప్లస్ 1 ప్లస్ tan π/4 ఇంటూ tan థీటా, ఓకేనా, అర్థమైందమ్మా. సో చూడండి, tan π/4 వాల్యూ ఎంత, 1 కదా, 1 ప్లస్ tan థీటా బై, అర్థమైందమ్మా ఇక్కడ 1 మైనస్ tan π/4 అంటే సో 45, tan 45 డిగ్రీస్ 1, సో 1 ఇంటూ tan థీటా, ఓకే, ఇంటూ tan π/4 అంటే 1 మైనస్ tan థీటా. అర్థమవుతుందమ్మా, ఇక్కడ వేస్తున్నాను చూడండి. 1 ప్లస్ tan π/4 అంటే 1 ఇంటూ tan థీటా, ఓకేనా. చూడండి, 1 ప్లస్ tan థీటా బై 1 ఇంటూ tan థీటా అంటే tan థీటా, 1 మైనస్ tan థీటా ఇంటూ 1 మైనస్ tan థీటా బై 1 ప్లస్ tan థీటా. సో 1 ఇంటూ tan థీటా కదా, సో 1 ప్లస్ tan థీటా సరిపోయిందా. సో చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ tan థీటా, 1 మైనస్ tan, సో 1. ఆన్సర్ ఈస్ 1, ఓకే, ఓకేనా, అర్థమైందమ్మా. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. tan ఆఫ్ π/4 ప్లస్ థీటా ఇంటూ tan ఆఫ్ π/4 మైనస్ థీటా అని ఇచ్చారు. ఫస్ట్ tan ఆఫ్ π/4 ప్లస్ థీటా మనం సింప్లిఫై చేసాం. tan ఆఫ్ π/4 మైనస్ థీటా, ఇది ఎలా ఉంది, tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఉంది. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో సేమ్ tan ఆఫ్ a మైనస్ b, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఫార్ములా అప్లై చేసాం. సో tan π/4 వాల్యూ 1 ప్లస్ tan థీటా బై 1 మైనస్ tan π/4 అంటే 1, సో 1 ఇంటూ tan థీటా అని రాసాం సేమ్. సో 1 ప్లస్ tan థీటా బై 1 మైనస్ tan థీటా, 1 మైనస్ tan థీటా, 1 మైనస్ tan థీటా క్యాన్సిల్ అయిపోయింది. 1 ప్లస్ tan థీటా, 1 ప్లస్ tan థీటా క్యాన్సిల్ అయిపోయింది. సో 1, ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్ 4th వన్ ఏమి ఇచ్చారు, sin tan 75 4th ప్రాబ్లం. tan 75 ప్లస్ cot 75. చూడండి, వాల్యూస్ ఆల్రెడీ తెలుసు మనకి. tan 75 వాల్యూ తెలుసు. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా tan 75 వాల్యూ. సో tan 75 డిగ్రీస్ వాల్యూ ఎంత చూడండి. సొల్యూషన్ tan 75 ప్లస్ cot 75. సో tan 75 డిగ్రీస్ వాల్యూ, tan 75 డిగ్రీస్ వాల్యూ ఎంత 2 ప్లస్ √3, అవునా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఓకేనా. సో ఇక్కడ చేయట్లేదు. నెక్స్ట్ cot 75 కూడా తెలుసు, 2 మైనస్ √3, ఓకే. సో వాల్యూస్ వేస్తున్నాను చూడండి. 2 ప్లస్ √3 ప్లస్ 2 మైనస్ √3. సో మైనస్ √3 ప్లస్ √3 క్యాన్సిల్ అయిపోయింది. 2 ప్లస్ 2 4, ఓకేనా, అర్థమైందమ్మా. సో డైరెక్ట్గా చేశాను, అర్థమైందా మీకు. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా, tan 75 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను మీకు నేను. సో ఒకసారి చూడండి, tan 75 డిగ్రీస్, cot 75 డిగ్రీస్. సో tan 75 డిగ్రీస్ వాల్యూ 2 ప్లస్ √3. సో cot 75 2 మైనస్ √3, ఓకే. సో వాల్యూస్ వేసాం 4. నెక్స్ట్ 5th వన్. 5th ప్రాబ్లం ఏంటి, sin 1140 1140 degrees into cos 390 degrees minus cos 780 degrees
ఇంటూ సైన్ 750 degrees. సో ఇది ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ. సైన్ 1140 degrees ఇంటూ కాస్ 390 degrees మైనస్ కాస్ 780 degrees ఇంటూ సైన్ 750 degrees. ఓకేనా? చూడండి, ఇదేనా ఫార్ములా రూపంలో ఉందా? సో ఏ ఫార్ములా రూపంలో లేదు కదా మనకి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఇక్కడ ఏ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. సో అట్లా లేదు కదా. సో చూడండి ఒకసారి, సైన్ 1140 degrees. సో విడివిడిగా సింప్లిఫై చేద్దాం. ఒక్కొక్క వాల్యూ చూడండి. సైన్ 1140 degrees. సైన్ 1140 degrees ఏమని రాయచ్చమ్మా? ఒకసారి చూడండి, 360 ఇంటూ 3 అని రాయచ్చా? చూడండి, 360 ఇంటూ 3 ప్లస్ ఎంత యాడ్ చేస్తే సరిపోతుంది? 1140. చూడండి, 8 + 6 4 కదా, 60 యాడ్ చేయండి. 0 సరిపోయిందా? ఓకేనా? 360 ఇంటూ 3 1080 ప్లస్ 60. సో సరిపోయిందా? అంటే సైన్ ఆఫ్ 3 ఇంటూ 360 ప్లస్ 60. ఓకేనా? ఓకేనమ్మా? సైన్ ఆఫ్ 3 అనేది మల్టిపుల్ వాల్యూ కదా, 360 ప్లస్ థీటా. 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో 360 ఉంది కాబట్టి మారదు. అంటే ఏంటి? సైన్ 60 degrees. సో సైన్ 60 degrees వాల్యూ ఎంతమ్మా? √3/2. ఓకేనా? నెక్స్ట్ కాస్ 390. కాస్ 390 సింప్లిఫై చేయండి. కాస్ 390ని ఎట్లా రాయొచ్చు? కాస్ 390ని చూడండి, 360 ప్లస్ 30 అని రాయచ్చా? 360 ప్లస్ 30. కాస్ 360 ప్లస్ 30 అని రాయచ్చమ్మా? కాస్ ఆఫ్ 360 ప్లస్ థీటా. సో కాస్ ఆఫ్ 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సేమ్ కాస్ 360 ఉంది కాబట్టి కాస్ మారదు. సో కాస్ 30. కాస్ 30 degrees వాల్యూ ఎంత? కాస్ 30 వాల్యూస్ చెప్పానమ్మా, మళ్ళీ వాల్యూస్ మర్చిపోతున్నారు మీరు. సో కాస్ 30 ఎంత? √3/2. ఓకే. నెక్స్ట్ కాస్ 780. 780ని ఏమని రాయొచ్చు? కాస్ మల్టిప్లై చేయండి ఒకసారి. 360 ఇంటూ 2 చూడండి. సో 720 కదా. ఎంత యాడ్ చేస్తే 80 వస్తుంది? 60. ఓకే, ఓకేనా? అంటే ఏంటి? 2 ఇంటూ కాస్ 2 ఇంటూ 360 ప్లస్ 60. ఓకే. కాస్ ఆఫ్ 2 ఇంటూ 360 ప్లస్ థీటా. 360 ప్లస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్. సో సేమ్ కాస్ 60. కాస్ 60 వాల్యూ 1/2. ఓకేనా? నెక్స్ట్ సైన్ 700 అండ్ ఎంతమంది? 750 degrees. సో దీన్ని ఏమని రాయొచ్చు? 750ని మళ్ళీ సేమ్ 720 ప్లస్ 30 అని రాయచ్చా? చూడండి, 360 ఇంటూ 2. సో 720. ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 30 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే ఏంటి? సైన్ ఆఫ్ 2 ఇంటూ 360 ప్లస్ 30. ఓకేనా? సో 360 ప్లస్ థీటా. సో సైన్ థీటా. సైన్ 30 degrees. సైన్ 30 ఎంత మళ్ళీని? సైన్ 30 degrees వాల్యూ 1. సో ఓకేనామా? సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. ఏంటి ఇచ్చారు? సైన్ 1140 degrees కాస్ 390 మైనస్ కాస్ 780 degrees ఇంటూ సైన్ 750 degrees. సో వాల్యూస్ వేయండి. √3/2 ఇంటూ √3/2 మైనస్ 1/2 ఇంటూ 1/2. ఓకే. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? √3 హోల్ స్క్వేర్ అంటే 3. 3/4 మైనస్ 1/4. సో ఎల్సిఎం చేస్తే 4. 3 మైనస్ 1 అంటే 2. సో ఆన్సర్ ఎంత? 1/2. సో ఆన్సర్ 1/2. అర్థమైందమ్మా?
సింప్లిఫికేషన్ అర్థమైందా? √3 హోల్ స్క్వేర్ కదా 3. సో 3/4 2 × 2 4 మైనస్ 1/4. సో ఎల్సిఎం చేశాను 3 - 1 డైరెక్ట్గా వేసాను ఇక్కడ 2 అని 2/4. 2/4 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా 1/2. సో ఆన్సర్ ఎంత వచ్చింది 1/2. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకేనా? ఈ ప్రాబ్లం అర్థమైందా? సైన్ 1140 degrees సైన్ ఆఫ్ 3 × 360 + 60 అని రాసాం. 3 × 360 అంటే 1080 కదా, అంటే 60 యాడ్ చేస్తే సరిపోయింది. సో సైన్ 360 + θ ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ 60 √3/2. సో నెక్స్ట్ వాల్యూని కాస్ 360 + 30 అని రాసాం. సో 360 + θ ఫస్ట్ క్వాడ్రంట్ 30 కాస్ 30 వాల్యూ వేసాం. 718 2 × 360 + 60 అని రాసాం. 2 × 360 అంటే 720, 720 + 60 అంటే 780. సో సరిపోయింది కదా, కాస్ 60. సో 1/2. సో 715 2 × 360 + 30 అని రాసాం సైన్ 30. 360 + θ సో సైన్ 30, సైన్ 360 + θ సైన్ θ సో సైన్ 30. అర్థమైందమ్మా? సో వాల్యూస్ వేసి సింప్లిఫై చేసాం. సో ఆన్సర్ 1/2 వచ్చింది. ఓకేనా? సో ఎక్సైజ్ 6th Cలో ఫస్ట్ రామంలో ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యామా? సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫార్ములాస్ మాత్రం బాగా చదవండి అమ్మా. ఫార్ములాస్ అయితే చాలా బాగా చేయగలుగుతారు లెక్కలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా చేయగలుగుతారు. ఓకే, మనం ప్రతి ప్రాబ్లం కూడా ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.